శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమంగాను సంతోషంగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథము నుండి యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటలను నేనే నేనే అని ఆయన తన్ను తాను ఏమై ఉన్నాడో, ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడో అని చెప్పబడినటువంటి మాటలు, ద క్లెయిమ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు తనను గురించి తాను చెప్పినటువంటి విషయాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. గత వారంలో నేను నిజమైన ద్రాక్షావళిని అనే మాట మనము ధ్యానం చేశాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మరొక మాట మనం చూద్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రత్యేకమైన అసమానమైన సవాలుతో కూడిన, ఎదుటివారికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి ఒక మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. ఐ యామ్ ద వే, నేనే మార్గమును. నేను కూడా మార్గమును కాదు, నేను కూడా మార్గములలో ఒకడిని కాదు, నేనే మార్గమును. ఐ యామ్ ది వే అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. సందర్భాన్ని మనం చూస్తే వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పరలోకాన్ని గురించి చెప్తున్నాడు. 14వ అధ్యాయములో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడు. అక్కడ తండ్రి, ఇల్లు అనేటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులలో ఒకతని విధంగా అన్నాడు, ప్రభువా, మరి మాకు మార్గము తెలియదే అన్నాడు. నీవెక్కడికి వెళుతున్నావో ఆ మార్గం మాకు తెలియదు అంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకానికి మార్గమును నేనే అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అర్థం కావడానికి అలంకార రూపకంగా అనుదినము మన కంటికి కనిపించేటువంటి వస్తువులతోనూ అనుభవాలతోనూ పోల్చి అలంకారంగా ఆయన పరలోక సంబంధమైనటువంటి సత్యాన్ని, ఆయన గురించినటువంటి శ్రేష్టతను, విశిష్టతను, ప్రత్యేకతను ఆయన జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. అందులో మార్గము అన్నాడు, నేనే మార్గము అన్నాడు. దారి, వే, త్రోవ అంటాం కదా, త్రోవ, దారి, మార్గము అన్నాడు. మనకు ఈ రోజుల్లో చాలా పరిచయమైనటువంటి మాట, ఏ దారిలో వెళ్ళాలి, ఈ మార్గం ఎటుపోతుంది, ఈ త్రోవ ఎక్కడికి వెళుతుంది అనేటువంటి మాట మనం చాలా విరివిగా అనుదినము వాడుతూ ఉంటాము. ఈ రోజుల్లో సరైనటువంటి మార్గాన్ని కనుగొనడానికి షార్ట్ కట్ అని చెప్పంటూ దగ్గర దారి వెళ్ళటానికి అనేక సాధనాలు కూడా, సాంకేతిక కూడా ఉంది. అయితే ఇక్కడ నేనే మార్గము అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను గురించి మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏందో ఆలోచన చేద్దాం. సాధారణంగా, సామాన్యంగా ఆలోచన చేస్తే ఇంగిత జ్ఞానం అంటాం కదా, ఒక మార్గం ఉంది, ఒక దారి ఉందంటే దానికి ఆ దారి వెంట వెళ్ళినప్పుడు ఏదో ఒక డెస్టినేషన్ ఉంటుంది, ఏదో ఒక గురి, లేదా ఒక గమ్యం, ఏదో ఒక
డెస్టినేషన్ అంటాం కదా, ఎక్కడో చోట తీరానికి మనం చేరతాం కదా. ప్రతి దారికి కూడా ఏదో ఒక డెస్టినేషన్ ఉంటుంది అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం యొక్క పరలోకము నీ డెస్టినేషన్ అయితే, నీవు పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి ఆశ కానీ కోరిక కానీ ఉంటే, దానికి దారిని, మార్గమును, త్రోవను నేనే అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అనే మాట ఉపయోగించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పరలోకానికి చేరగలడు అనే సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు ఆయన ద్వారా మాత్రమే అనేది ప్రశ్న వస్తుంది. సాధారణంగా నేనే అని ఆయన ఎందుకు అన్నాడు అంటే, ఆనాడు కానీ మనం ఆలోచన చేస్తే, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ మనం ఆలోచన చేసిన, ఈనాడు మానవుని యొక్క పరిస్థితి, ప్రయత్నాలు మనం ఆలోచన చేసిన, మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో ఒకటి ఏంటంటే, దేవుని కోసం మానవుడు చేసేటువంటి ప్రతి ప్రయత్నం, మనిషి దేవుణ్ణి చేరటానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని, దాన్ని మతము అనొచ్చు. మరలా చెప్తున్నాను, మనిషి, మానవుడు దేవుణ్ణి చేరటానికి చేసేటువంటి ప్రయత్నాన్ని మతము అంటాము. అయితే దేవుడు మానవుని కొరకు చేసినటువంటి ప్రణాళికను, ఆ దారిని, దాన్ని ఏమంటామంటే మార్గము అంటాం. ఇది చాలా సూక్ష్మంగా, సులభంగా అర్థం చేసుకొనవచ్చు. మానవుడు దేవుని కోసం చేసే ప్రయత్నాన్ని మతము అంటారు. దేవుడు మానవుని కోసం చేసినటువంటి ఏర్పాటు, ప్రణాళికనేమంటాము అంటే మార్గము అంటాం. ఇప్పుడు దేవుడు మానవుని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక, ఆ మార్గం ఎవరు? యేసుక్రీస్తు వారు ఏమన్నారు అంటే, ఆ మార్గమును నేనే అన్నాడు. నేనే మార్గము అన్నాడు. ఎందుకంటే బైబిలు గ్రంథంలో దేవుడు మానవుణ్ణి సృష్టించిన తరువాత, మానవుడు దేవునికి విరోధంగా పాపం చేసినటువంటి తనాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆ స్థానాన్ని, ఆ ఆశీర్వాదాన్ని, ఆ యొక్క స్థలాన్ని పోగొట్టుకొని బయటికి వచ్చిన తర్వాత, దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉంది అంటే, సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి అనే మాట ఉంది. ఆది కాండము 6వ అధ్యాయము 12వ వచనములో సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు అనేటువంటి మాట ఉంది. దీన్ని ఇంకొకరికి చెప్పాలి అంటే వంకర మార్గములు అన్నాడు. మానవుడు తన పాప స్థితిని బట్టి, స్వభావరీతిగాను, తన యొక్క చాయిసెస్ అంటాం, ఎన్నుకునే దాన్ని బట్టి వంకర మార్గాలకు వెళ్ళిపోయాడు, కరుకు మార్గాల్లోకి వెళ్ళిపోయాడు. అలానే ఇంకా చెప్పాలి అంటే ఆయన తప్పు మార్గములు, కుయుక్తితో ఉన్నటువంటి తప్పుడు మార్గాలు, తమ సొంత మార్గములోకి వెళ్ళిపోయారు. బైబిల్ గ్రంథంలో ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఏమున్నాయంటే, సొంత మార్గాలు ఉన్నాయి, వేరొక మార్గము అన్నాడు. అంటే నిజమైన మార్గాన్ని వదిలిపెట్టేసి తమకు అనుకూలమైనటువంటి, తమకు సులభంగా ఉండేటువంటి, అర్థమైంది, ఏ మార్గమైనా పర్లేదు, ఏది నమ్మినా పర్లేదు, నీ ఇష్టము, అన్ని మార్గాలు ఒక చోటకి వెళ్తాయి అనేటువంటి ఒక తప్పుడు అవగాహన అండి. అవి వెళ్ళవు. ఇప్పుడు ఏ మార్గమున పోయినా ఢిల్లీ వెళ్తామంటే పోదు.
దానికి ఒక మార్గం ఉంటుంది, సరైనటువంటి మార్గము ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మానవుడు ఎటుపోయినా ఏది నమ్మినా పర్లేదు, అన్ని దారులు ఒకే చోటుకి వెళతావి అనేటువంటి ఒక తప్పుడు అవగాహనతో సులభమైనటువంటి వంకర మార్గాలు, కరుకు మార్గాలు, తప్పు మార్గాలు, ఇష్టమైనటువంటి దారిలో తన శరీరానికి తనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో, ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ మార్గాన్ని ఏర్పాటు చేసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే దాని వలన నాశనము అన్నాడు, శాంతి మార్గము వారు ఎరుగరు అన్నాడు. కాబట్టి వారికి రోమీకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు అన్నాడు. కాబట్టి వారి మార్గములో రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెడతవి అన్నాడు. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి అన్నాడు. శాంతి మార్గము వారు ఎరుగరు అన్నాడు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అన్నాడు. అంటే నిజమైన దేవుణ్ణి పక్కకు పెట్టేసి తమ సొంతంగా దేవుళ్లను తయారు చేసుకొని తమ సొంత మార్గముల్లో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటిల్లో నియమ నిబంధనలు ఉండొచ్చు, నిష్ఠాగరిష్టలు ఉండొచ్చు, రకరకాల విధానాలు ఉండొచ్చేమో. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అది సరైనటువంటి మార్గము కాదు. ఇవన్నీ కూడా మానవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గాలు. దానికి మతము అనేటువంటి పేరు పెట్టి నియమాలు, కట్టడాలు, ఆచారాలు, రకరకాలటువంటి బలులు, లేదా తత్వము, తత్వజ్ఞానము, వీటన్నిటి ద్వారా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నవి. కానీ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఏమన్నారు అంటే ఇవన్నీ కూడా నాశనమునకు తీసుకువెళ్తవి, పరిష్కారాన్ని ఇవ్వవు. నిజమైనటువంటి మార్గం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గము అన్నాడు. పరలోకము నుండి భూలోకానికి వచ్చిన వాడను నేనే, పాపము లేకుండా పరిశుద్ధంగా జీవించిన వాడను నేనే, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా జీవించినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, మానవుని యొక్క సమస్య ఏదైతే ఉందో, గుడ్డివాడుగా అజ్ఞానంతో అంధకారంలో తడువులాడుతూ ఉంటున్నప్పుడు ఈ మానవుణ్ణి చీకట్లోంచి వెలుగులోకి తీసుకురావడానికి, బంధకాల్లో నుండి విడిపించడానికి, ఆ స్వాతంత్ర్యాన్ని ఇవ్వటానికి, ఆ మానవునికి రావాల్సినటువంటి శిక్షను భరించినవాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కాబట్టి పరలోకము నుండి భూలోకానికి వచ్చినవాడు, పరిశుద్ధంగా జీవించినవాడు, పాపమునకు శిక్ష అనుభవించినవాడు, మరణమును జయించి తిరిగి లేచినవాడు, మరలా తిరిగి పరలోకానికి వెళ్ళినవాడు, పరలోకము నుండి మరలా రాబోతున్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కాబట్టి ఈ భూలోకములో దైవమానవుడిగా, సంపూర్ణమైనటువంటి దేవునిగా, సంపూర్ణమైనటువంటి మానవునిగా జీవించినవాడు, మరణించినవాడు, తిరిగి లేచినవాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కాబట్టి ఆయన ఒక్కడే ధైర్యంగా సవాలుతో నేనే మార్గము అన్నాడు. కాబట్టి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి నిజమైనటువంటి మార్గము అన్నాడు. దీనికి బైబిల్లో ఒక చక్కని రకరకాల పేర్లు పెట్టారు. అపోస్తల కార్యముల్లో దీన్ని మార్గము, మతము అని వారు అనలేదు. చాలాసార్లు ఈ మార్గమున అన్నాడు. అది క్రీస్తు మార్గము, దేవుని మార్గము, ప్రభువు మార్గము అనేటువంటి మాట ఉందండి.
అపోస్తల కార్యముల్లో 18, 19 అధ్యాయాల్లో ఈ మాటలుంటాయి. ప్రభువు మార్గమని, దేవుని మార్గమని, క్రీస్తు మార్గము అనేటువంటి మాట ఉంటుంది. ఇంకంత మాత్రమే కాదు, రక్షణ మార్గము అన్నాడు. పాపిని రక్షించి పరలోకానికి చేర్చేటువంటి మార్గము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అపోస్తల కార్యములు 16, 17లో రక్షణ మార్గము అన్నాడు. అపోస్తల కార్యములు 13, 10లో తిన్నని మార్గము అన్నాడు. అంటే ఇదేమి వంకర టింకర మార్గం కాదు, ఇదేమి కుయుక్తితో మార్గం కాదు, తప్పు మార్గం కాదు. ఇది నేరుగా ఎటువంటి హడావుడి లేకుండా చక్కగా తిన్నని మార్గము అన్నాడు. అపోస్తల కార్యం 2:18లో జీవ మార్గము అన్నాడు. ఇది మనిషికి జీవాన్నిచ్చేది, మరణించిన తర్వాత కూడా తిరిగి జీవింపచేసి పరలోకానికి తీసుకెళ్లేటువంటి మార్గము, ఇది జీవ మార్గము అన్నాడు. లూకా సువార్త 1:79లో సమాధాన మార్గము అన్నాడు. ఇది మనసుల్ని గలిబిలి చేసేది కాదు, సమాధానాన్ని ఇచ్చేటువంటి మార్గము అన్నాడు. సత్య మార్గము అన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2:2లో ఇది సత్య మార్గం. అంత మాత్రమే కాదు, ఇంకేమన్నాడు అంటే దీనిని శాంతి మార్గము అన్నాడు. శాంతి మార్గము వారెవరు ఎరుగరు అన్నాడు. ఎవరు నిజమైన మార్గాన్ని తెలుసుకోకుండా తప్పుడు మార్గాల్లో ఉంటారో, సొంత మార్గాల్లో పోతారో వాళ్ళకి శాంతి ఉండదు, సమాధానం ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు అంటే నా శాంతినే మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతిని మీకు ఇస్తున్నాను అన్నాడు. ఇది శాంతి మార్గము అనేటువంటి మాట. ఇంకో మాట ఏమంటాడు అంటే 1 కొరింథీ 12:31లో ఇది సర్వోత్తమమైన మార్గం, అంటే ప్రేమ మార్గం. సర్వోత్తమమైనటువంటి మార్గాన్ని తెలియజేస్తున్నాను అంటే అన్నిట్లో ఉత్తమమైనటువంటి మార్గము ఇది ప్రేమ మార్గము అనేటువంటి మాట. 7 విషయాలు నేను జ్ఞాపం చేశాను. ఇది రక్షణ మార్గము, తిన్నని మార్గము, జీవ మార్గము, సమాధాన మార్గము, శాంతి మార్గము, ఇది సత్య మార్గము, ఇది సర్వోత్తమైన మార్గం అండి. ప్రియులారా, దేవుడే నిన్ను ప్రేమించి ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఒక మార్గంగా ఉంటే మనం చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచటం. కేవలము యేసుక్రీస్తు ప్రభువునందు, అయ్యా నేను తప్పుడు మార్గంలో ఉన్నాను, నా సొంత మార్గంలో ఉన్నాను, మతమే పరలోకానికి మార్గం అనుకుంటున్నాను, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన మార్గము అని నాకు అర్థమైంది. నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించయ్యా, నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను అని ఒక చిన్న మాటగానే ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు మార్గమైనటువంటి ప్రభువుని అంగీకరించడం ద్వారా నీవు పరలోకములో ప్రవేశిస్తావు. కాబట్టి మొట్టమొదటిది యేసు నేనే మార్గము, నా ద్వారా తప్ప అంటున్నప్పుడు మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. తప్పుడు అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు నీవు రాంగ్ ట్రైన్ ఎక్కావు, ఎక్కడికో వెళ్ళాలి, ఢిల్లీకి వెళ్ళాలి, పొరపాటున కన్యాకుమారికి వెళ్ళేటువంటి నువ్వు ట్రైన్ ఎక్కావు. నువ్వు రాంగ్ ట్రైన్ ఎక్కి అందులో దాన ధర్మాలు, ఇతరులకు సహాయం చేయటము, అబద్ధాలు ఆడకుండా ఉండటము, అందరికీ మంచిగా సహాయం చేయటము, తర్వాత అవసరమైతే నీ సీటు వేరే వాళ్ళకి ఇవ్వటము, ఇటువంటి నువ్వు ఎన్ని మంచి కార్యాలు, ఎన్ని మంచి పనులు చేసినా నీ గమ్యం ఎక్కడికి వెళ్తావు? కన్యాకుమారికి వెళ్తావు. ఎందుకంటే నీవు ఎక్కినటువంటి ట్రైన్ అది రాంగ్ ట్రైన్. కాబట్టి నువ్వు లోపల ఉండి ఎన్ని మంచి కార్యాలు చేసినా నీ గమ్యము తప్పు గమ్యమే అవుతుంది. అట్లానే యేసుక్రీస్తు ప్రభువు నిజమైన మార్గమైనటువంటి ప్రభువుని అంగీకరించకుండా నువ్వు ఎన్ని దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, మంచి కార్యాలు, మత సంబంధమైనటువంటి కార్యాలు, నియమ నిబంధనలు ఎన్ని చేసినప్పటికీ కూడా అది నిన్ను పరలోకానికి చేర్చదు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే పరలోకానికి నిజమైన మార్గము.
మానవుని కొరకు సిలువలో మరణించిన వాడు ఆయనే అని అర్థం చేసుకొని మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ప్రభువుని నమ్మిన వారు ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఇది యేసు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గమున అన్నాడు. ఇది ప్రతిష్ఠించినటువంటి మార్గము, ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో 19-20 మాటలుంటాయి. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ఇది. కాబట్టి ప్రభువు నమ్ముకున్న వారు, మీరు ప్రతిష్ఠింపబడిన మార్గంలో ఉన్నారు, క్రీస్తు మార్గంలో ఉన్నారు, ఏర్పరచబడిన మార్గంలో ఉన్నారు. కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి, నిశ్చలంగా పట్టుకుందాము అన్నాడు. ఏమన్నాడు అంటే, మనము నిరీక్షణ కోల్పోవాల్సిన అవసరం లేదు, మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చయంగా పట్టుకోవాలి, కాబట్టి ధైర్యంగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి ఒకటి, ప్రభువుని నమ్ముకున్న వారు ఏం చేయాలి అంటే, ఇది నూతనమైంది, జీవమైంది, దేవుడు ఏర్పాటు చేసింది, కాబట్టి నేను ప్రతిష్ఠితమైన మార్గంలో, ఏర్పాటు చేసినటువంటి మార్గంలో ఉన్నానని చెప్పని ధైర్యంగా, నిరీక్షణ కోల్పోకుండా పట్టుదల కలిగి జీవించటం నేర్చుకోవాలి. మనస్సాక్షికి కల్మషం తోచకుండా ప్రోక్షింపబడిన హృదయం గలవారై, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం గలవారై, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో జీవించాలి అని జ్ఞాపం చేశాడు. అంత మాత్రమే కాదు, ఈ భూలోకంలో దేవుని నమ్ముకుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు పేతురు గారు ఒక మాట అన్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే, మనకు తన అడుగుజాడలు ఉంచిపోయాడు అన్నాడు. అది పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది. ఆయన అడుగుజాడలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారో వారు దేవుని మార్గంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ మార్గములో ఆయన అడుగులు గుర్తుపట్టడం నేర్చుకోవాలి. ఆయన స్వభావం, ఆయన మనస్సు, ఆయన దీనత్వం, ఆయన సాత్వికం, ఆయన కనికరం, ఆయన స్వభావం ఏమైతే ఉందో ఆయన తన అడుగుజాడ నుంచి పెట్టిపోయాడు. అప్పుడు ఏం చేయాలి అంటే, మనము ఆయన పాదాలు, ఆయన అడుగుజాడలు గుర్తుపట్టాలి. కేవలం ఈ మార్గంలోకి వచ్చాం కాబట్టి ఏమి చేసినా పర్లేదు అని అవగాహన కలిగి ఉండకూడదు. ఆయన అడుగుజాడలో నడవాలి అంటే, ఆయన పాదాలు గుర్తుపట్టాలి అంటే, రహస్యం ఏంటంటే, మరియ వలె ఆయన పాదాల దగ్గర గడపాలి. అంటే ప్రార్థన, వాక్యము, సహవాసము, ప్రభు పాదాల దగ్గర మనం గడిపినప్పుడు ఆయన అడుగుజాడలు గుర్తుపెడతాం. ఆయన అడుగుజాడలో నడిచినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు మనను ఆయన సారూప్యులకు మారుస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. కాబట్టి యేసు నేనే మార్గము అంటున్నప్పుడు పరలోకానికి మార్గము ఆయనే, ఆయన తప్ప ఇంకెవరూ లేరు. రక్షణ మార్గమైనే, తిన్నని మార్గమైనే, జీవ మార్గమైనే, సమాధాన మార్గమైనే, సత్య మార్గము ఆయనే, శాంతి మార్గమైనే, సర్వోత్తమైన మార్గమైనే ఆయనే నిజమైనటువంటి దేవుడు, మరణించిన వాడు. ప్రభువుని నమ్మండి. నమ్ముకున్న వారు ఏం చేయాలి అంటే, ఇది నీవు ప్రతిష్ఠితమైన వాడవు కాబట్టి నిరీక్షణ కోల్పోకుండా పట్టుదల కలిగి నిర్మలమైన మనసాక్షితో, ప్రోక్షంబడిన హృదయముతో యథార్థంగా ప్రభువుని వెంబడించాలి. రెండవది, ఈ మార్గములో ఆయన అడుగుజాడలను గుర్తుపడుతూ, ఆయనను పోలి, ఆయనను వెంబడిస్తూ, ఆయన్ని అనుకరిస్తూ జీవించటానికి, తద్వారా దేవునికి మహిమ, నీకు సంతోషం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయించునుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039
3839. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.